अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद आप तमाम का तहे दिल से इस्तकबाल करता हूँ सफ़ा टीवी न्यूज़ चैनल पर। नाज़रीन आइए देखते हैं आज की हमारी ये खबर मलकाजगिरी से, जहाँ पर एक आम आदमी को उसकी ज़िंदगी भर की जमाबूजी से ख़रीदी हुई प्रॉपर्टी को लेकर हरासाना किया जा रहा है। इस तरह का इल्ज़ाम लगाया जा रहा है। जो नेशनल ह्यूमन राइट्स के प्रेसिडेंट है डॉक्टर मोहम्मद अब्दुल परवेज़ साहब, इन्होंने हमसे बात करते हुए मज़ीद तफसीलात बताई। साथ ही साथ जीएचएमसी के ऑफिसर से भी कॉल पर भी बात की, उसकी भी रिकॉर्डिंग भी है। पहले आप वो सुनिए और उसके बाद इनका क्या स्टेटमेंट है, ये क्या कह रहे हैं वो भी देखते हैं। హలో హలో సార్ అజయ్ కుమార్ సార్ మాట్లాడేది ఆల్రెడీ సార్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్. సార్. యాక్చువల్లీ ఇది మీరు ఒక 2008 లో ఒక ల్యాండ్ అమ్మినారు మీరు. సార్ అది మన వెంకటేశ్వర్లుకి. వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసినారు 2008 లా. మీది రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉన్నది. మీరు వెంకటేశ్వర్లు సార్ కి అమ్మినలాగా ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే అది కాలనీలా ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా పార్క్ అని చెప్పిరా, లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారా సార్? అది మనకే చెప్పలేదు సార్. వాళ్ళు సొసైటీ వాళ్ళు, ఆర్కే సొసైటీ వాళ్ళు మనకు బాబులు ల్యాండ్ అనే అమ్మారు మనకు. అది ఓకే. అది ఆయన వెంకటేశ్వర్లు అవుతున్నాడు, ఆయనకు మొత్తం తెలుసు. అది ఎంత కూడా డీటెయిల్ అతను చాలా ఎంక్వైరీ చేశాడు దాని మీద. నేను పెద్దగా ఎంక్వైరీ చేయలేదు దాని గురించి. ఓకే. అతనే వెంకటేశ్వర్లు తిరిగాడు, దాని మీద లోన్ కూడా తీసుకున్నాడు, అంత చేసుకున్నాడు. ఓకే. చేసుకున్న తర్వాత ఏదో సమ్ ఇష్యూస్ వస్తే అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాడు అతను దాంట్లో. ఓకే. ఓకే. మీకు అమ్మినారా ఎవరు సార్? ఇది ఆర్కే సొసైటీ వాళ్ళే అమ్మినారా మీకు? అవును సార్, అవును సార్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు కొనుక్కునేటప్పుడు ఏం ఇష్యూ చేయలే వాళ్ళు? లేదు లేదు. ఇప్పుడు ఈయన తీసుకున్న తర్వాతనే ఇష్యూ అయింది అది. ఓకే. ఈయన ఎవరు వెంకటేశ్వర అయితే కొన్న తర్వాత అతను లోన్కి వెళ్ళాడు అతను యాక్చువల్ గా. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఎవరో ఇద్దరు పర్సన్స్ వస్తే వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు అతను. ఓకే. ఎవరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు ఎవరో ఇద్దరు వచ్చారు. అక్కడ వచ్చి అదే మీరు అన్నట్టు ఏదో పార్క్ అది వచ్చి అంటే డాక్యుమెంట్ చూపెట్టి చూపించలేదు. వాళ్ళ అడ్వకేట్ కూడా పిలిచాడు డాక్యుమెంట్ చూపించమని. ఓకే. వాళ్ళు చూపించలేకపోయారు. అయితే ఇద్దరు ఇంటర్వ్యూ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏదో లోన్కి వాళ్ళ బిడ్డ పేరు ఏదో లోన్కి అది వెళ్ళాడు అతను. ఓకే. వెళ్ళిన తర్వాత ఏదో అది క్లియర్ చేసుకున్నాడు అతను ఏదో తర్వాత. ఆయనకి ఏంటంటే ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చేసింది జిహెచ్ఎంసీకి, యూ షుడ్ నాట్ కమ్ ఆర్ ఇంటరాక్ట్ ఇన్ హిస్ ప్రైవేట్ ప్రాపర్టీ అని. అయితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హైకోర్టుకి కూడా వాళ్ళు చిన్న కోర్టు అంటారంట. ఎవరంటున్నారట? ఆయన ఇది ఏసీపీ మున్సిపల్ లా ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన మొత్తం కట్టుకోవడానికి పోతే మొత్తం ఒలగొట్టేసారు. ఇప్పుడు ఏంటంటే ఆయన కొద్దిగా బెదిరిస్తున్నారు, మీరు ఏదైనా కోర్టుకి వెళ్ళినారా, చిన్న కోర్టు ఉన్నది దానిపైన ఆల్రెడీ రాసి ఉన్నది ఆనరబుల్ హైకోర్టు అని. అయితే కూడా వాళ్ళు ఒబే చేస్తలేరు ఆర్డర్స్ కి. ఎవరా? లోకల్ పీపుల్ సార్? లోకల్ కాదు, వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ వాళ్ళు. దే ఆర్ ట్రైంగ్ టు షో దర్ ఇల్లీగల్ పవర్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ అవర్ పిటిషనర్. అయితే మీకు ఒకసారి ఫోన్ చేసి కనుద్దాం, ఇది యాక్చువల్లీ ఏం మీరు తీసుకున్నప్పుడు కూడా ఇది పార్క్ ఇది ఇష్యూ ఉండేయా లేకపోతే తర్వాత క్రియేట్? లేదు సార్, ఎక్కడ ఇష్యూ ఏం లేదు దాంట్లో. అతనికి కూడా తెలుసు, వెంకటేశ్వర కూడా తెలుసు ఆ విషయం అంతా కూడా. ఓకే. ఎందుకంటే నాకంటే కూడా అతను చాలా ఎక్కువ దాని మీద వర్కౌట్ చేశాడు. ఓకే. చూశాడు, అన్ని చూసిన తర్వాతనే అతను సార్ నేనేదో నా బిడ్డ మ్యారేజ్ చేశాను, నేనేదో అమ్ముకుంటాను. సరే చేసుకున్నా బాబు, నాకు అదే చాలా నామినల్ అమౌంట్ ఇచ్చాడు నాకు కూడా. అది ఏదో చేసుకున్నాడు. తర్వాత అతను లోన్ తీసుకున్నాడు, శ్రీరాము దాంట్లో దేంట్లో లోన్ తీసుకున్నాడు అతను. ఓకే. ఓకే. ఒక 7 lakhs 8 lakhs లోన్ తీసుకున్నాడు. తర్వాత పే చేశాడు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడు అతను. ఓకే. తెచ్చుకున్న తర్వాత అదే మీరన్న ఇష్యూ నాకు దాదాపు అతను 2-3 years పైన అయిపోయింది కాంటాక్ట్ లేక అసలు. ఓకే. ఓకే. సార్ మీరు ఏం పని చేస్తారు సార్? మీరు ఏం పని చేస్తారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సార్ ఏదైనా అవసరం ఉంటే ఒకసారి పిలుస్తాం సార్, మీరు కూడా అవసరం రండి, పర్లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్ నా రోల్ అయితే ఇందులో ఏం లేదు. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే చెప్పండి, నాకు 1 day బిఫోర్ చెప్పండి, వస్తాను నేను. ఓకే సార్, విల్ ఇన్ఫార్మ్ యూ బిఫోర్ కాలింగ్ యూ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, this is Mohammad Abdul Parvez, International Human Rights Council's board member. Friends, today there is a case of Mr. Venkatesh Varlu, who is the caste with the Chari. Friends, मेरे व्यूवर्स दर्शकों, मैं आपसे गुजारिश करता हूं कि इस वीडियो को मैक्सिमम शेयर करिए और देखिए एक नेटिव, एक सिटीजन को किस तरीके से जीएचएमसी ऑफिशियल्स परेशान कर रहे हैं.
एक्चुअली 2011 में एक गवर्नमेंट एम्प्लॉय से अपनी एक जगह खरीदी थी जो 136 गज है मलकाजगिरी के डिवीजन में, और ये बाद में लोन भी लिए प्रॉपर्टी पे, और उसके बाद इन्होंने 2018 में बिल्डिंग को परमिशन में अप्लाई भी करा जो कम्प्लीटली लीगली है। और 18 के बाद में वो जब कंस्ट्रक्शन करने गए उनके प्रॉपर्टी पे, तो जीएचएमसी ऑफिशियल्स वाले आके दावा ये करे कि ये प्रॉपर्टी जो है पार्क के अंडर आती, जब कहीं लेआउट में, और खुद RKH सोसाइटी वाले खुद ये प्रॉपर्टी इनको बेचे, यानी कि इनसे पहले जो 2011 में अजय कुमार को जो बेचे, उनको RKH सोसाइटी वालों ने ही उनको प्लॉट बेचा। बेचने के बाद जब ये प्लॉट खरीदे, और ये चारी होने की वजह से, इनके कास्ट में चारी है, यानी कि जो कारपेंटर के वर्क्स होते हैं उसको चारी का एक कास्ट बता दिया जाता है। ये होने के बारे में इनकी नीची जात के वास्ते ये लोग, ये गरीब, ये मुस्तहिद जो अपने हक के लिए जब ये लड़ना चाह रहा था, तो इसको डोमिनेट करके एक कंप्लेंट छोटा सा फाइल करके जीएचएमसी ऑफिशियल्स को लेके जाकर दिए। देने के बाद में वहां पे ऑफिशियल्स ये नहीं देखे कि 2018 में वो लोग परमिशन दिए, फिर वो अपना प्रॉपर्टी का टैक्स भी बन रहे जो क्लियरली है, उनके पास वो चीज का रिसिप्ट भी है। और ये दावा करने के बाद वेंकटेश्वरलू बहुत परेशान हो चुके, क्योंकि जब भी वो साइट पर जा रहे थे तो वहां के एंक्रोचर्स जैसा कि कमिटी वाले जीएचएमसी ऑफिशियल्स को लेके आके ना जो कुछ भी कर रहे थे उसको तोड़ दे रहे थे। तो फ्रेंड्स, ये अपने खून और पसीने की कमाई से ये एक चीज जब खरीदने के बाद में वहां के लोकल्स और जीएचएमसी ऑफिशियल्स इनके प्रॉपर्टी को, इनकी प्रॉपर्टी नहीं है कर वो पार्क है कर जो है ना उनको जाने नहीं दे रहे। हाल ही में डीसीपी गजानन सर ये कहते हैं, जब ये पर्सनली इनसे जाके मिलते हैं, ये डेप्यूटी सिटी प्लानर है, उनके पास इन हो गए, जाकर बोले कि सर मेरे पास लोअर कोर्ट से एक ऑर्डर आया कि ये प्रॉपर्टी मेरी है, ये प्रॉपर्टी को पूरा एंजॉय करने का पूरा हक है। तो उन्होंने कहा ठीक है, अगर वो तुम्हारी प्रॉपर्टी है तो तुम जाकर उसको फुल्ली एंजॉय करो। वो जब जैसे अपने प्रॉपर्टी के करीब जाने लगे तो फिर से जो है वो लोग आकर इनको इंटीमेशन नहीं देकर इनकी प्रॉपर्टी को तोड़ दिए फिर उनका यह कहना है कि जो भी तुम ऑर्डर लेके आए वो ऑर्डर को हम नहीं मानते, क्योंकि वो ऑर्डर हमको नहीं आया, वो तुमको आया। फ्रेंड्स, आप देख सकते हैं इस गरीब, इनको किस तरीके से तकलीफ दी जा रही है। मैं गजानन सर के ऊपर एक आरटीआई का एक्ट डालने वाला हूं, क्योंकि वो ऐसे गरीब लोगों को कुछ करने पर मजबूर करते हैं और बाद में एंड ये रिजल्ट आता है कि खुदकुशी करने का या तो उसको छोड़कर भाग जाने का। वेंकटेश्वरलू साहब इनके बीवी और बच्चों के लिए सैक्रिफाइस कर धूप में फिरकर और मेहनत मजदूरी कर अपने बच्चों के लिए जो प्रॉपर्टी को जमा करे उसका कोई भी तोलमोल ना रखते हुए ऐसे ऑफिशियल्स, ऐसे करप्ट ऑफिसर्स, ये लोग इनको जाने अनजाने में तकलीफ देने की कोशिश कर रहे हैं। और वेंकटेश्वरलू 2022 में एक हाईकोर्ट से एक ऑर्डर भी लेके आए, जो जस्टिस ललिता मैडम ने, ये ऑलरेडी आप देख सकते हैं, ये रिट पिटीशन है, ये हाईकोर्ट से आया है जीएचएमसी ऑफिशियल्स के ऊपर और आरके कॉलोनी वेलफेयर एसोसिएशन के ऊपर कि वो इनकी प्रॉपर्टी के दरमियान में जाकर इनको डिस्टर्ब नहीं कर सकते, क्योंकि वेंकटेश्वरलू की प्रॉपर्टी का हक सिर्फ उनको है, ना कोई दूसरे को है। और मैडम ने, जस्टिस मैडम ने क्लियरली मेंशन भी किया है कि वेलफेयर एसोसिएशन स्टेटिंग दैट द लैंड which the petitioner claims to be this property as per the layout in an open space and it has been encroached by the land grabbers। ये एक चीज को मेंशन करे। ये और एक चीज, the municipal corporation has no business in constructing a compound wall in the land which the petitioner claims to have been purchased by the way of registered sale deed, or having satisfied with the relevant documents, the corporation has already issued permission to the petitioner and without revoking the said permission, it is not open to respondent the authorities to construct a compound wall। यानी कि मैडम ने खुला ऑर्डर दे दिया है हाई कोर्ट का, ये आप देख सकते। दिस इज नॉट एन लोअर कोर्ट। सर, आपको मालूम होना चाहिए गजानन सर, मैं आपको इस वीडियो के माध्यम से कहना चाहता हूं कि आपने इस गरीब को कहा था
कि आप जो ये ऑर्डर लेके आए ये लोअर कोर्ट का, लेकिन ये हाई कोर्ट का ऑर्डर है। आप देख सकते हैं दिस इज एन हाई कोर्ट, आप देख सकते हैं ये फाइलिंग डेट भी, ये हाई कोर्ट से ऑर्डर आया है। दिस इज नॉट एन लोअर कोर्ट सर। जो मंदोमस का ऑर्डर लाता है दैट इज ओनली एप्लीकेबल फॉर सुप्रीम कोर्ट एंड हाई कोर्ट, इट इज नॉट एप्लीकेबल फॉर दी लोअर कोर्ट्स। यू हैव टू बी इन दिस नॉलेज। व्हेन दिस petitioner is purchasing his land with the sweat and blood, you are not supposed to torture him, you are not supposed to break the all you are not supposed to, ये आपको तोड़ने का अधिकार नहीं है इनकी कंपाउंड वॉल को या तो इनके गेट को या जो भी चीज को। अगर आप फिर से वो करेंगे तो आपके ऊपर जो है केस बुक कर दिया जाएगा। और मैं आपको इस वीडियो के माध्यम से ये भी कहना चाहता हूं कि ये जो डॉक्यूमेंट्स है, ये जो प्रॉपर्टी उन्होंने जो परचेस करे, बाद में जो टैक्स बने और रजिस्ट्रेशन करे, ये कंप्लीटली लीगल है। लेआउट में कहीं पर भी ये नहीं बताया गया कि इनकी प्रॉपर्टी पार्क के अंदर आती है। अगर पार्क के अंदर आती है तो मैं आरके सोसाइटी से ये चीज पूछना चाहता हूं कि आपने अजय कुमार को किस लिए फिर रजिस्ट्रेशन करा? आप शायद भेदभाव लगा रहे हैं जात में, क्योंकि ये चारी है, आप इसलिए उनको परेशान करना चाह रहे। मैं आप सभी पर आरटीआई का भी एक्ट लगाने वाला हूं। आप देखिए किस तरीके से वेंकटेश वर्लू को बेइज्जती कर बार बार जो है उनको फिराते जा रहा है और उनको कुछ करने पर मजबूर किया जा रहा है। చెప్పండి మీకు ఏమైంది, ఎట్లా అయింది, ఏం జరిగింది, మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేసిన తర్వాత మీతోని ఎట్లా 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 టార్చర్ చేస్తున్నారు మీకు కొద్దిగా మీరు చెప్పండి దర్శకులు. నేను పర్మిషన్ తీసుకున్నా ఇది మున్సిపల్ దగ్గర నుంచి, ఇది 2,15,000 నేను పర్మిషన్ తీసుకున్నా. పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను సైడ్ మీదకి పోయినా. సైడ్ మీదకి పోతే వాళ్ళు ఏం చేశారు, నా కాంపౌండ్ వాల్ మొత్తం కూలగొట్టేసి మళ్ళీ కాంపౌండ్ వాల్ కట్టేసి ఇదేంటి సార్ మరి ఇట్లా చేస్తున్నారు ఏందని అప్పుడు నేను అడిగిన తర్వాత వాళ్ళు సరే అని ఓకే అన్నారు. మళ్ళా తర్వాత కాలనీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ పోయి వాళ్ళు మా సొసైటీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ పోయి వాళ్ళని అడిగారు మున్సిపల్ అట్లా కూడా అది పార్కు జాగా అని మా మొదటి నుంచి పేరు ఉంది అని అంటున్నారు. అవి దాని గురించి నేను క్యాన్సిల్ చేస్తున్నా, వాళ్ళని కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు రావద్దు అన్నారు. రావద్దు అంటే మరి నేనేం చేస్తా, మరి నేను ఎట్లా కొన్ని చాలా ఏళ్ళు అవుతుంది, కనీసం ఇప్పుడు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి అంటే 2011లో కొన్నా నేను, 10 ఏళ్ళు దాటింది. నాకు ఎట్లా నేను ఏం చేయాలని అంటే నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, మెట్టుకు మాత్రం అది పార్టీ జాగా అని వాళ్ళు కాలనీ వాళ్ళు అంటారు అనుట్లా ఇది ఏం చేయలేకపోతున్నాను అంటే దాన్ని బట్టి నేను హైకోర్టుకి వెళ్ళానండి. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి వెళ్ళి ఆల్రెడీ నేను పర్మిషన్ తో సహా తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ మీరు లోవర్ కోర్ట్ కి కూడా వెళ్ళినారా? ఫస్ట్ లోవర్ కోర్టుకు వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాతనే ఆ లోవర్ కోర్ట్ లో కూడా నేను గెలిచిన. అప్పుడు కూడా ఇదే నాకు టార్చర్ పెట్టారు, ఇది పార్టీ జాగా, నీవు మనిషి ఒక మాట అంటే నా అన్ని సర్టిఫికేట్లు చూసారు, మొత్తం అన్ని చూసిన తర్వాత ఉన్న ప్రాపర్టీని చూసి వాళ్ళు కూడా కోర్టు నాకు నా ఫేవర్ మీదనే చేసి ఆల్రెడీ నువ్వు అప్పుడే నువ్వు ఇల్లు కట్టుకోపోమని అప్పుడు కూడా నాకు ఫేవర్ చేశారు. దాన్ని కూడా పట్టించుకుంటలేరు, దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు హైకోర్టు నుంచి తెచ్చిన దాన్ని కూడా అది కూడా బేఖరు చేసి ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేసి నువ్వు ఆల్రెడీ నువ్వు నీకు ఇచ్చిన ఇంటి పర్మిషన్ అది కూడా G+1 ఇచ్చినాం కదా, అది కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. మళ్ళీ నువ్వు తెచ్చింది కూడా చిన్న కోర్టు నుంచి తెచ్చినావు, ఇప్పుడు హైకోర్టు మళ్ళీ మేము అప్పీల్ పెడుతున్నాం. అప్పీల్ పెట్టినప్పుడు ఆ కోర్టులో నువ్వు గెలిస్తే అప్పుడు నీ ల్యాండ్ అవుతుంది, లేకపోతే అది మా ల్యాండ్ అవుతుంది. కాబట్టి నన్ను ఇట్లా నన్ను అనుక్షణం టార్చర్ పెడుతున్నారు. మా ఇంట్లో కూడా పరిస్థితి, మా భార్య బాగాలేదు, మా అల్లుడు చనిపోయిండు, చెప్పలేకపోతున్నాను సార్, నేను ఏం అనలేకపోతున్నా, ఆ బాధ తట్టుకోలేకపోతున్నా. ల్యాండే కనుక పోతే అసలు మా కుటుంబం కూడా బతకలేము. దాంతో మా జీవితం ఉంది, దాంతో జీవితం కూడా పోతుంది. ఇదే నా ఫైనల్ వర్డ్. आप देख सकते हैं किस तरीके से एक आम नागरिक को परेशान कर दिया जा रहा है। आप उनके आंसू की कुछ तो कदर करिए। मैं जीएचएमसी ऑफिशियल से ये कहना चाहता हूं कि दिस इज नॉट एन लोअर कोर्ट ऑर्डर, दिस इज एन हाई कोर्ट ऑर्डर। ये हाई कोर्ट का ऑर्डर है, ये लोअर रूल ऑफ लॉ, यू हैव टू ओबे द कोर्ट। आप जुडिशरी पे जो है ना भरोसा रखना चाहिए। आप इनको वेंकटेश वर्लू को बार बार ये दावा दिलाना चाह रहे हैं कि आप ऑर्डर लाने के बाद में भी इनको ऑर्डर को डिफेमेट किया जा रहा है। तो मैं दर्शकों से ये चीज की गुजारिश करता हूं कि इस वीडियो को मैक्सिमम शेयर करिए और बताइए कि ऑफिशियल्स
किस तरीके से एक आम इंसान को, गरीब इंसान को किस तरीके से परेशान करती है हमको। और एक चीज मैं ये कहना चाह रहा हूं कि अगर से इनको कुछ हो जाएगा तो ये आरके सोसाइटी वालों पर और जीएचएमसी ऑफिशियल पर इसका ब्लेम आएगा। अगर इनको कुछ हो जाएगा, ये भी एक चीज की मैं गुजारिश करता हूं कि प्लीज फ्रेंड्स इस वीडियो को मैक्सिमम शेयर करिए और लोगों तक ये चीज का अवेयर भी करिए कि आप जब भी प्रॉपर्टी खरीदते हैं तो उसको फेंसिंग या तो कंपाउंड वॉल या तो प्रीकास्ट वॉल से उसको सिक्योर कर लीजिए। अगर प्लॉट ओपन रहता है तो इसी तरीके से लिटिगेशंस या तो डिस्प्यूट्स कुछ सामने आते हैं, जिसकी वजह से जो है ना आपकी जमीन खुद आपकी नहीं हो पाती। तो मैं आपसे गुजारिश करता हूं और मुझे सुनने के लिए बहुत बहुत शुक्रिया और धन्यवाद। जय हिंद। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।